యాప్కి సంబంధించింది మేము ఇప్పటివరకు ఏం చేయలేకపోయినాం. అంటే లైట్ ఓపెనింగ్ కూడా వెళ్ళలేదు అండ్ చిన్న చిన్న మీటింగ్స్ కూడా మేము అసలు దేనికి హెల్ప్ చేయలేదు. ఒక్కరే హెల్ప్ చేసిన పర్సన్ అంటే అది అజిత్ ఒక్కడే అనమాట. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం చాలా ఘోరం సిచ్యువేషన్. చిన్న రూమ్ లో చేస్తే రేగులు తగ్గుతాయి. చిన్న రూమ్ ఉంటుంది, చిన్న రూమ్. అలా లైఫ్ లీడ్ చేసినాం మేము. కొరియోగ్రఫీ కూడా చేస్తున్నాం కానీ డబ్బులు రాకపోతాయి. నా లైఫ్ అలాగుండే, ఆ మనిషి లైఫ్ అలాగుండే. కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని. అట్లాంటి కృష్ణానగర్ నుంచి గచ్చిపోలే సొంత ఆఫీస్ మా ఇప్పుడు. ఎందుకంటే ఇది చిన్న ఉన్నా మన శతాయి చిన్నది, ఇంకా పెద్దగా ఎదగాలి. సో మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్, నీకోసం ఎన్నో కష్టాలు పడ్డావు. హెచ్చిబోలిలో ఇంత పెద్ద ప్లాటినం బిల్డింగ్ లో మన ఆఫీస్ ఓపెన్ చేసావు. 2 రోజులు మళ్ళీ 5 రూపాయలు కూడా లేదు, వాటర్ క్యాన్ కూడా లేదు. ట్యాప్ వాటర్ తాగుతా ఉన్నా. మనోడికి ట్యాప్ వాటర్ తాగుతున్నావా? ఎన్ని అయిపోయినాయి. నేను వాళ్ళ రూమ్ లో కూర్చోంటే మనోడు పైకి పోయి మెస్ లేకి పోయి ప్లేట్లో అన్నము చికెన్ కర్రీ, వాళ్ళు అప్పుడు వెనస్డే చికెన్ కర్రీ పెట్టుంటే ఆ చికెన్ కర్రీ తీసుకొని వస్తే అది తిని అలా సర్వ్ అయినాం. దూరంగా ఉన్నా నీతోనే లేనా. వావ్ చాలా బాగుంది. ఏ ఇదిరా కాకుండా ఇలా శత వాటర్ కూడా అమ్ముదాం అనుకుంటున్నాను. ఈ శతాకి శతాన పేరు ఎలా వచ్చింది? సో శత అంటే సాంస్క్రిట్ లో 100 అని. 100 అవును. సో 100 ఈవెంట్ ప్రాబ్లమ్ కి ఒకటే సొల్యూషన్ శత. వా సో ఏదైతే మీ డాడీ అనుకుంటున్నాడో డాడీ కొరగా తీర్చు. బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు చాలా ఎనర్జీగా ఉన్నాం. ఎందుకంటే మా భువనేశ్వర్ అందరికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులైంది వాళ్ళని కలిసి కూడా. వంట కూర్చొని తాగా కూడా చాలా రోజులు అవుతుంది. కొన్ని మనుషులు మా వాళ్ళే అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఒక ముఖ్య పాత్ర అజిత్ అనమాట. ఎందుకు అజిత్ గురించి చెప్తున్నా అంటే ఈ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఏదైతే శతాన యాప్ ఉందో యాప్కి సంబంధించింది మేము ఇప్పటివరకు ఏం చేయలేకపోయినాం. అంటే లైట్ ఓపెనింగ్ కూడా వెళ్ళలేదు అండ్ చిన్న చిన్న మీటింగ్స్ కూడా మేము అసలు దేనికి హెల్ప్ చేయలేదు. ఒక్కరే హెల్ప్ చేసిన పర్సన్ అంటే అది అజిత్ ఒక్కడే అనమాట. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. సో థ్యాంక్ యూ అజిత్. మన భువనేశ్వర్ కి ఒకటే, మనం అందరం ఒకటే. సో ఇప్పుడైతే మన దగ్గరికి వెళ్తున్నాం. మన ఆఫీస్ ఓపెనింగ్ కూడా వెళ్ళలేదు. సో నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ వాడిని కూడా చెప్పిన బేసిక్గా సండే మనకు ఫోన్ చేసి ఆఫీస్ క్లోజ్ ఉంది మచ్చా అంటే, లేదా మేము వద్దాం అనుకున్నాం అంటే, లేదు మచ్చా పర్లేదు సండే అయినా పర్లేదు నేను వస్తాను మీకోసం అని చెప్పేసి అన్నాడు. సో అందరికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు. అన్న భువనేశ్వర్ నుంచి ఒక మాటలు చెప్పండి. నేను చెప్తావు నా సుఖభాగం. యూట్యూబ్ చేసినావు అట్టే లేదు నాకు మా ఓడు అంతే. నువ్వు చెప్పరా భువనేశ్వర్ తొక్కేసి వచ్చినావు? భువనేశ్వర్ తోయడం వల్ల ఇక్కడికి వచ్చిన చెప్పరా భువనేశ్వర్ ఒక మాటలో చెప్పు. మంచోడు, కలిసి సిట్టింగ్ పాల్గొంచుకున్నాం. ఎవరెప్పిరు అంటే బ్రీజర్ అది తాగుతుంది మాతో పాటు కళ్ళు చౌటప్పుడు అంటే మంచి కళ్ళు ఏదైనా తాగుతాను. మంచిగా ఉంటుండే ఒక బాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం దూరం అయింది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలో పోయి రావాల్సి వస్తుంది. అప్పుడైతే ఎప్పుడు పక్కన ఉంటాడు. నాకు భువనేశ్వర్ గురించి తెలియదు, కానీ ఈయనతో ఉంది కదా, ఈయన గురించి తెలుసు కాబట్టి ఈయన అలా సగం అన్నాడు కాబట్టి ఆయన కూడా మంచోడే. ఈయన ఎట్లా అంటాడు? ఈయన మంచోడే కానీ అదే చెప్తున్నా. మందులు ఏం కలిపాడే? మంచిగా కోరుకుంటానా. నేను ఏదన్నా కూడా ఓపెన్ గా నీట్ గా క్లోజ్ గా చెప్పుకుంటా. ఇది వద్దురా ఇది తీసుకో ఇది వదిలేసి అని చెప్తా. ఆ విషయంలో ఏమన్నా యాడ్ అయిపోయి వాడిని బ్యాడ్ అయిపోతాడేమో తప్పే నేను మంచిగా కోరుకుంటా వాని గురించి. మాకెందుకు మందులు కలిపినావు? ఎందుకు కలుపుతాను ఆయన? ఎందుకు కలుపుతాను? అది అప్పుడప్పుడు ప్రేమ. అది
సో గైస్ ఇప్పుడు భువనేశ్వర్ దగ్గరికి వెళ్తున్నాం. అజిత్ మామ, మీరు అసలు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు మామ? ఒకప్పుడు మీ లైఫ్ ఏంది, నీది బూది ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒక రూమ్ లో కూడా ఉండేనంట. అసలు ఎట్లా కలిసి ఒకసారి చెప్పిన. బేసికలీ మా ఫ్రెండ్షిప్ వచ్చేసి ఒక 8 years బ్యాక్. ఆ 8 years బ్యాక్ ముందు ఒక 10 రూపాయలు కూడా మా దగ్గర లేని బ్రతుకులు మాయి. అలాంటి బ్రతుకుల్లో మేము ఆ తిండుకుంటూ వాడిని అడిగి వీడిని అడిగి ఉన్నొకరిని అడిగి ఆ డబ్బు వాడికి మళ్ళా కట్టుకుంటా తింటా ఉండి ఆ చెమటకి ఆ రేకుల మధ్య ఉంటూ చాలా ఘోర సిచ్యువేషన్. చిన్న రూమ్ లో చీస్తే రేకులు తగులుతాయి. చిన్న రూమ్ అలా లైఫ్ లీడ్ చేసాం మేము కృష్ణానగర్. కొరియోగ్రఫీ కూడా చేస్తున్నా కానీ డబ్బులు రాకపోతాయి. నా లైఫ్ అలాగుండే, ఆ మనిషి లైఫ్ అలాగుండే. కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని. ఆ మనిషి కూడా ఇప్పుడు ఏదైతే శత అనే ఒక యాప్ ఉందో దాని ముందు కొంచెం లీడ్ తీసుకుంటుండే. ఈవెంట్స్ కానీ వాటి గురించి స్టడీ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆ మనిషి స్ట్రగుల్ అలాగుండే, నా స్ట్రగుల్ అలాగుండే. నాకు డబ్బులు రాకుండే, ఈ సినిమా ఫీల్డ్ పరంగా నాకు మోసం చేస్తుండే. అలా బ్రతకలేక బ్రతికి ఈరోజు మా ఓడి ఇంత మంచిగా ఓపెన్ చేయడం వల్ల నాకు మనసారా చాలా హ్యాపీగా ఉంది. బట్ కాకపోతే ఇలా ఎదగాలని నేను మనసారా కోరుకున్నా. బట్ నా సైడ్ నుంచి అయితే తప్పకుండా కొత్త ర్యాంప్ స్ట్రాంగ్ ఇస్తాను నేనైతే ప్రమోషన్. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసి ఉందా. ఫ్రెండ్షిప్ నేను కూడా విన్నా. అజిత్ మామ ఇంకా భువనేశ్వర్ చిన్న ఒకటే రూమ్ లో ఉండి ఆ వేడికి ఇట్లా షెట్ తిప్పుకొని మరి అట్లే ఉంటున్నాడు అదే రూమ్ లో కదా మామ. షెట్ లేకుండా కూడా అట్లనే ఆ వేడికైనా సరే లేకుండా నీళ్లుండే కాదు, అడుక్కోలేము, 10 రూపాయలు కూడా లేని సిచ్యువేషన్ ఉండే. అట్లాంటి కృష్ణానగర్ నుంచి గచ్చిపోలే సొంత ఆఫీస్ మామ ఇప్పుడు. హైదరాబాద్ లో. సో అదా అంతో మళ్ళీ మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ మ్యాన్. మన న్యూస్ పెళ్లి చేసుకుంటే లైఫ్ మారిపోద్ది అనుకున్నారా, కానీ కనిపించట్లేదు ఎక్కడ నాకు. నువ్వు ఫైనలీ కంగ్రాచులేషన్స్ మచా. చిన్న గిఫ్ట్ అనుకోకు, ప్రేమ తీసుకొచ్చిన. ప్రేమ ముందు ప్లాంట్ కంపల్సరీ ఇవ్వాలి అంటే ఎవరికైనా ప్లాంట్ ఇస్తాను అన్నమాట నేను. ఎందుకంటే ఇది చిన్న ఉన్నా మన శతాయి చిన్నది ఇంకా పెద్దగా ఎదగాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్. నీకోసం ఎన్నో కష్టాలు పడ్డావు. ఎన్నో స్ట్రగుల్స్ పడ్డావు. యూట్యూబ్ ని కూడా పక్కన పెట్టినావు. ఎగ్జాక్ట్లీ. సో నీ కోరికలు నీ ఫేమ్ ని అన్ని పక్కన పెట్టి నేను ఆఫ్ కెమెరా సరే ఉంటా అని చెప్పి మరి ఏదో సాధిద్దామని చెప్పి వచ్చావు. సో ఫైనలీ తప్పనిసరిగా అది ఇంకా ఇంకెత్తే ఎదుగుదని కోరుకుంటున్నా. ఇలాంటి ఆఫీస్ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ప్రతి ఒక్క స్టేట్ లో ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఓపెన్ అవ్వాలి. ఉండదు, ఒకటే బ్రాంచ్ ఉంటది. ఎందుకు ఆఫీస్ ఒకటే ఉంటది, హెడ్ ఆఫీస్ మాత్రం ఇది చాలా కంప్లీట్ వస్తుంది కదా. టెక్నికల్ అంతా మనంతా సాఫ్ట్వేర్ కదా, ఇది ఒక్క దాంట్లోంచి మొత్తం ఆపరేట్ అవుతుంది. మనం సాఫ్ట్వేర్స్ మనం ఎలా చదివితే పోయింది కనీసం ఇప్పుడు వచ్చింది. ఎంత కావాలనిచ్చారు అది మొన్న మేము చేపించాం. అంటే పార్ట్నర్స్ వస్తున్నారు మా దాంట్లోకి. ఎందుకు కావాలి ప్రమోషన్. సో ఫైనల్ చాలా హ్యాపీగా ఉంది మామ. CEO భువనేశ్వర్ రెడ్డి. ఏదో అలా సరదాగా నువ్వు రా మామ, నీతో మాట్లాడాలి అసలు నేను. అట్లుంటే కెమెరా కనిపివునా. సో నువ్వు మచ్చ ఇద్దరు చిన్న ఇంతకన్నా ఇంత ఉంటుంది రూమ్. ఇంత దీంట్లో సగం ఉంటుంది అంటే ఈ రూమ్ దీంట్లో సగం ఉంటుంది. అంత చిన్న రూమ్ నుంచి ఈరోజు సిటీ సెంటర్ లో గచ్చిబౌలిలో ఇంత పెద్ద ప్లాటినం బిల్డింగ్ లో మన ఆఫీస్ ఓపెన్ చేసావు. నీ గురించి నీతో మాట్లాడినా నువ్వు చెప్పచ్చు, నీకు ఎట్లా అనిపిస్తుంది? అది మా కష్టం అంతే. నీ కష్టం ఏముంది? మా కష్టం అంతే, మీ కష్టం. ఓకే. సో ఇంట్లో ఏంటంటే ఎదుగుతున్న టైంలో 10 రూపాయలు కూడా మేము ఇంట్లో అడగలేని సిచ్యువేషను, ఎవరేం చేయలేము. వాటర్ తాగడానికి కూడా ఆలోచించేటోళ్ళం. ఇంకొకరు కాడికి పోయి హాస్టల్లో పోయి వాడిని అడుక్కొని ఫుడ్ తినేటోళ్ళం. వాటర్ బాటిల్ మన పేరుంది శత అని.
హైలైట్ ఏంటంటే అదే కష్టం. మనోడు హాస్టల్లో ఉంటున్నాడు, నేను దీంట్లో సగం డబ్బా ఉంటది, అది ఆ డబ్బాలో ఉండేవాడిని. 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేదు నాకు, ఆకలి కానీ. ఆడికి 5 రూపాయలు భోజనం అన్ని తినేసిన. 2 రోజులు మళ్ళీ 5 రూపాయలు కూడా లేదు, వాటర్ క్యాన్ కూడా లేదు, ట్యాప్ వాటర్ తాగుతా ఉన్నా. మనోడికి ట్యాప్ వాటర్ తాగుతున్నావా? ఎన్ని అయిపోయినాయి. 2022 ఐ థింక్, 2 years బ్యాక్ 2020. సో మనోడికి ఫోన్ చేసినాము, ఆకలేస్తాను ఫుడ్ ఎత్తుకొని వస్తావా అనేసి. నువ్వు రామో అని చెప్పి, నువ్వు ఎందుకు నాకు చెప్పలేదని చెప్పి నేను వాళ్ళ రూమ్ లో కూర్చోంటే మనోడు పైకి పోయి మెస్ లేకి పోయి ప్లేట్లో అన్నము చికెన్ కర్రీ, వాళ్ళు అప్పుడు వెనస్డే చికెన్ కర్రీ పెట్టుంటే ఆ చికెన్ కర్రీ తీసుకొని వస్తే అది తిని అలా సర్వ్ అయినాం. నిజంగా మీ ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ గ్రేట్. చాలా మంది నాది రిసీచ్ మంచి ఫ్రెండ్షిప్ అంటారు, కానీ తెలుసుకుంటే మీది చాలా పెద్ద స్టోరీ. మాది సో ఒకసారి మన ఆఫీస్ చూద్దాం, మన చూస్తూ మాట్లాడుకుందాం. సరే, కంపెనీ అయితే మనము అంటే యాప్ ఇంకా లాంచ్ చేయలేదు, బట్ ఆఫీస్ కావచ్చు, ఇంట్లో మా ఫ్యామిలీని పిలిపించి పూజ చేయించేసినాం. అంటే దుష్ట ఫ్యామిలీ అంటే మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు, మా సొంత అక్క. బేసిక్ గా ఎవరిని పిలిచాను, అదే చూస్తున్నాను, అదే షాక్ అవుతున్నా. ఎవరిని పిలిచాను, కానీ ఇంకా పూజ చేపిస్తున్నాను కదా, రావాలి కదా అని చెప్పి వాళ్ళని పిలిచిన, వాళ్ళు వచ్చినారు, పూజ చేయించేసినాం. నాకు తెలిసి 24th లాస్ట్ మంత్ అనుకుంటా, అంత 10 days ముందు చేపించేసిన. ఇంకా ఆఫీస్ కూడా తీసేసుకొని మొన్న గృహప్రవేశం చూద్దాం. అది మన షటాయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు. అండ్ అడ్రస్ పట్టుకొని ఎవరైనా రావాలనుకుంటే రావాకండి, ఓటీపీ ఉంటుంది, ప్రాణి ఉంటుంది, ఐ మీన్ లోపలికి కూడా రాలేరు, కష్టపడతారు. మీకోసం చెప్తున్నా ప్లీజ్. రిసెప్షన్ ఎవరు కూర్చుంటారు ఇక్కడ అంటే ఇప్పుడు మనకు పార్ట్నర్స్ వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చి వాళ్ళని కోసం పెట్టుకుని వాళ్ళకి సంథింగ్ మాట్లాడాలి కదా. ఇది హెచ్ఆర్ క్యాబిన్. ఇది అమ్మాయి ఉంది, ఇంకొకరిని కూడా చూస్తున్నాను. ఇది శేఖర్ క్యాబిన్. అంటే ఏం చేస్తారు శేఖర్? శేఖర్ కదా మొత్తం బాగున్నావా? బంగారు తల్లి అమ్మ, బంగారు తల్లి. ఇలా ఉన్నావురా? బాగున్నావారా? నీకోసం సపరేట్ రూమ్ కట్టించారా? బాగున్నా. ఇది ఇంకా ఫినాన్స్ వాళ్ళది ఇక్కడ. ట్యాక్స్ కో ఇదంతా మొత్తం ఫినాన్స్ అన్నమాట. నా దాంట్లో నా అకౌంట్ నుంచి ఒక 10 రూపాయలు పోవాలన్నా కానీ ఇలా పర్మిషన్ తో వెళ్తుంది. అండ్ వాళ్ళే ట్రాన్సాక్షన్ చేస్తారు, నాకు సంబంధం. ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఇది ప్యాంట్రీ, ఎవరన్నా నీళ్లు, పాలు, కాఫీలు, టీలు కావాలంటే దీంట్లో. ఓకే. ఇది కాన్ఫరెన్స్ రూమ్. వావ్, చాలా బాగుంది. ఏ ఇదిరా కరా కూర్చోండి. రే పిల్లలు, ఆఫీస్ ని కట్టి చేతిలో పెట్టా, ఏంట్రా మీరు? ఏంట్రా కూర్చోండి. పెళ్లి చేసామా మనకి దగ్గర నుండి. సో చెప్పండి. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షర్ట్ అనేది ఉంది కదా, సో మేము బేసిక్ ఏంటంటే మాకు ప్రోడక్ట్ చాలా నచ్చింది అనమాట. సో మీ యాప్ అనేది నాకు చాలా నచ్చింది. ఈ యాప్ లో నేను ఓన్లీ మీ ఈవెంట్స్, క్యాటరింగ్స్ అండ్ ఫోటోగ్రఫీ కాకుండా ఇలా షర్ట్ వాటర్ కూడా అమ్ముదాం అనుకుంటున్నాను. అమేజింగ్. సో మీరేమంటారు? అమేజింగ్. ఫ్రీ పబ్లిసిటీ, మాకు కూడా ఫ్రీ పబ్లిసిటీ. సో గైస్, శైతాన్ కంపెనీ నుంచి నేను బ్రాండింగ్ తీసుకుంటున్నాం, వాటర్ బ్రాండింగ్ ని. సో మీరు సపోర్ట్ చేయండి. జెప్టోలో, బ్లింకిట్లో తొందరగా లాంచ్ చేస్తాను. జెప్టోలో, బ్లింకిట్లో తొందరగా లాంచ్ చేస్తాను శైతా వాటర్ బాటిల్స్. సో వాటర్ బాటిల్స్ నాదిరా, మీరు పెళ్లిలో ఆన్ చేసుకోండి. మీ పెళ్లిళ్ళకి నేను వాటర్ పంపిస్తాను, తప్పే ఉందా? మీరు క్యాటరింగ్ చేస్తారు, స్పెషల్ వాటర్ ఒకరు అక్కడ ఆడ మెడిసిన్ మిక్స్ చేస్తే ఆపర్సన్. ఇక్కడ మనం తగ్గించేస్తాం, మానేసాం అసలు అన్ని. సో మీకు అర్థమైంది కదా, శైతానే కంపెనీలో మన యాప్ లో ఏమంటారు, క్యాటరింగ్స్, ఫోటోగ్రఫీ, వెడ్డింగ్స్, అవే కాకుండా వాటర్ బాటిల్స్ కూడా నా పర్సనల్గా ఇస్తున్నా. ఎవరైతే లాగిన్ చేసుకుంటారో 499 రూపీస్ మాత్రమే. చెప్పరగొట్టండి ఎంత క్లాస్. సో మన సిఇఓ రూమ్ ఇది. కూర్చోండి ఒకసారి, కూర్చుంటే చూడాలి నాకు, ఇట్లా దగ్గర ఉంది. చైర్ చాలా పెద్దగా ఉంది. నా సెలూన్ షాప్ నుంచి వచ్చాను. సెలూన్ షాప్ సో బాగుంది. ఇంకా ఉందా?
ఈ ప్లాన్ చాలా బాగుంది. ఎవరు ఇచ్చారు? ఇది మావాడు ఇచ్చాడు, శ్రీప్రభా అనేసి. మంచిగా మట్టి ఇది మట్టి అన్న. దానికి ఓన్లీ ఏం పోస్తారు రేపల్లో నీళ్ళు అన్న? నీళ్ళు పోసే మట్టి కాదన్న, మ్యాన్షన్ పోసే మట్టి. పెట్టుకున్నారు రోజు పక్కన. వావ్, ఇది బాగుంది, పెద్దగా ఉంది. టెక్నికల్ పెద్దదే ఉంటుంది. ఓపెన్ చేసినా అంటే నేను మంచి సీనరీ వస్తుంది. ఏంటి బ్రో ఇది? హైదరాబాద్ అని అనిపిస్తుంది. వావ్, పక్కన ఏజీ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. ఇది టెక్నికల్ కి కొంచెం ప్రశాంతత కావాలి కాబట్టి ఇది టెక్నికల్ ఇచ్చాము. మౌన్కి అన్ని ఫీల్ చేస్తాం అన్నమాట, అందుకే కొంచెం ప్రశాంతత అలాంటి లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. మార్కెటింగ్ టీమ్ అన్నమాట. స్టోరీ డిస్కషన్, తర్వాత ఇక్కడ టీమ్ ఉంటుంది. వావ్, నైస్. ఇది మార్కెటింగ్. అలాగే ఐడియాస్ వస్తే రాసుకుంటారు. ఎగ్జిక్యూషన్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడేం చేసినా నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద అసలు మైండ్ లో ఇన్ని రోజు నుంచి మాకు ఒకటే తెలుసు, భువనేశ్వర్ మంచి వచ్చిందా, ఫన్ చేసిందా, 2 మాటలు మాట్లాడిందా, ఫన్ ఇచ్చిందా, మీమ్ పేజ్, ఆ మీమ్స్ నుంచి తెలుసు నాకు. అసలు నాకు మెయిన్ డౌట్, ఇది మాత్రం అస్సలు అబద్ధం ఆడద్దు. కంపెనీ కొట్టేసి చెప్పు. కంపెనీ మీద ఒట్టు. ఇది అడిగినాక మాత్రం అస్సలు అబద్ధం చెప్పు. చెప్పను. పక్కా ఒట్టు, కంపెనీ మీద ఒట్టు, శతా మీద ఒట్టు. ఈ శతాకి శతాన పేరు ఎలా వచ్చింది? శత అంటే ఫస్ట్ నాకు లేదనమాట. శత అనేది నాకు మంత్రాస్ అని ఒకటి ఉంది. అది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే ఇంత సాస్ ప్రోడక్ట్ కాదు అది, అందరిలాగా రెగ్యులర్ ఈవెంట్స్ చేసేది. నాది కూడా ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీనే. 2021లో స్టార్ట్ చేసేది. జూబ్లీ హిల్స్ రామ్ చరణ్ ఇంటి పక్కనే. ఆ పక్కనే రవితేజ ఇండ్లు, రామ్ చరణ్ ఇండ్లు, ఇక్కడ మా ఆఫీస్. అంత పెద్దగా స్టార్ట్ చేసిన. 21 ఏళ్ళకి ఏమీ తెలియదు నాకు, లోక జ్ఞానం తెలియదు. స్టార్ట్ చేసేసి దూకేసిన. అప్పుడు నాకేమర్థమైంది, ఓకే స్టార్ట్ చేద్దాం, ఈవెంట్స్ చేద్దాం, ఈవెంట్స్ లో మంచి ప్రాఫిట్ ఉంటుంది అని తెలుసు. తర్వాత బిగ్ బాస్ ఫేమ్ ఒక అమ్మాయి, వాళ్ళతో కొలాబరేట్ అయినా. వాళ్ళు జస్ట్ స్టోరీ ప్రమోషన్ చేసిందని 30% అడిగారు. దేనికి? మొత్తం ఈవెంట్ పైన కాకుండా కంపెనీలో షేర్ 30% అడిగారు. మంత్రాస్ పైన 30% లీగల్ రైట్స్ అడిగారు. ఫస్ట్ ఇద్దామని అనుకున్నా, తర్వాత ఆలోచించిన, అమ్మా 30% ఎందుకు ఇవ్వడం, ఆ ఫేమ్ మీద నేనే తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనేసి ఆలోచించినప్పుడు అప్పుడు మేము వచ్చినాం. మీమ్స్ నాకు 2019 నుంచి ఉన్నది. ఫస్ట్ మీమర్ని. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఈవెంట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, అంతే ప్యాషన్. తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ చేసిన. ఆ తర్వాత ఫేమ్ కావాలి అనేది అర్థమైంది. ఆ ఫేమ్ ఏదో మనమే తెచ్చుకుందామని నేను ఫేమ్ ఒమేగల్ స్టార్ట్ చేశాను. ఒమేగల్లో వర్కౌట్ అవ్వట్లేదు ఎక్కువ, అంటే విజిబిలిటీ లేకపోవడం. ఒమేగల్ అంటే అందరికీ తెలియదు. సో తర్వాత ఇంకేం చేద్దాం అని ఆలోచించిన తర్వాత ఇలా కాదు, ఇంకా వైడ్ రేంజ్కి వెళ్ళాలని చెప్పేసి మన ఎస్ఆర్ టీమ్కి వచ్చిన. ఎస్ఆర్ టీంలో జాయిన్ అయినా. ఎస్ఆర్ టీంకి వచ్చిన తర్వాత నాకు మంత్రాసు లేదు, ఏమీ లేదు, మైండ్ ఏం లేవు, ఓన్లీ యూట్యూబ్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మీ పేజెస్, ప్రమోషన్స్ ఇదే ఉంది. ఒక రవి పెళ్లి జరిగింది కదా, అప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 3 months ఇంటికాడ ఉన్న ఐడియా ఉంది. డాడీకి హెల్త్ బాగాలేదు, నాన్నకి హెల్త్ బాగాలేకుండా అంటే ఇంటికాడ ఉన్నా. నాన్న తిడతాను నన్ను, పెళ్లి సంబంధాలు పోవాలంటే ఏమని చెప్పాలి, యూట్యూబ్ అని చెప్పాలి. యూట్యూబ్ అంటే అంటే మా నాన్నకి డాడీకి చదువుకోలేదు, డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పింది నేను 2-3 రోజులు పట్టించుకోవాలి. తర్వాత నాకే అనిపించింది అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు యూట్యూబ్ అంటే మా సైడ్ యూట్యూబ్ అంటే అది ఎవరికి తెలియదు. అంటే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి అంటే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయా అని అడిగే పర్సన్స్ కూడా ఉన్నారు. సరే ఏం చేద్దాం, నాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది ఫస్ట్ నేను కూర్చొని లిస్ట్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకేది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, నాకు అప్పుడే ఇన్నోస్ టెక్నికల్ టీమ్ ఉంది, తర్వాత మన ఫినాన్స్ టీమ్ ఉంది, ట్యాక్స్ వీళ్ళు ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఏది కావాలని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేద్దాము వద్దా, సరే ఈవెంట్ స్టార్ట్ చేస్తాను. నేనేమనుకున్నప్పుడు, సరే ఎస్ఆర్ టీంలో మన వాళ్ళతోనే వీడియోస్ కొడతా, ఆ నుంచి వచ్చే లీడ్ ని కన్వర్ట్ చేసి వీళ్ళకి ఫార్వర్డ్ చేద్దాము, మధ్యలో ఒక చిన్న కమిషన్ తీసుకున్నాం, 5,000-10,000 వస్తుంది కదా అనేసి నేను అనుకున్నా. సరే నాకు ఒక్కడికి ఈవెంట్స్, నాకు ఫేమ్ ఉంది, నాకు ఈవెంట్స్ వస్తాయి. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, ఈవెంట్ ప్లానర్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, క్యాటర్ కావచ్చు, వాళ్ళందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయొచ్చు అనేది ఆలోచించిన. ఆ మధ్యలో కొంతమంది పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటారు కదా, అవి చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి చూస్తా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు చెప్తా ఉన్నారు, బిజినెస్ స్ట్రాటజీస్ కావచ్చు, స్టాట్స్ కావచ్చు, తర్వాత ఏదైతే టాక్టికల్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు రిజాల్వ్ ఎలా చేయాలి
అనేది చెప్తా ఉన్నారు. నేను వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ నేను రాసుకొని దీనికి సొల్యూషన్ వస్తుందా, దీనికి మనం సాల్వ్ చేయగలమా, ఇది నిజంగా మన నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అడుగుతారో నీ వల్ల అవుతుందా లేదని అవ్వదని చూసుకుని నేను రాసుకొని ఇది నిజంగానే మన ఇండియాలో ప్రాబ్లమా అనేది నేను ఫస్ట్ అనుకున్నా. నువ్వే చెప్పు, నువ్వే ఇప్పుడు మన పాల ప్యాకెట్లకి బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఉంది, ఒక ఈవెంట్ కి ఒక యాప్ ఉందా? లేదు. అది మనం నిజంగా క్రియేట్ చేసి యూజ్ అవుతుందా? ఆబ్వియస్లీ యూజ్ అవుతుంది. వై బికాస్ ఎక్కడో ఊర్లలో ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నా, నా ప్రాపర్ శంషాబాద్, కానీ నేను గచ్చిబౌలిలో ఉంటున్నా. నాకు గచ్చిబౌలి ఏ సపోర్ట్ లేదు, కానీ గచ్చిబౌలిలో నేను ఈవెంట్ చేయాలి అంటే నా బర్త్డే పార్టీ అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు చేయాలి. కానీ లోకల్ పీపుల్ ఎవరిని అడగలేను. ఇది ఇంకా సిటీ, మన ఊర్లలో అయితే ఆన్లైన్ ఫోన్ చేసి వస్తారు. కానీ గచ్చిబౌలి అనే సిటీలో ఎక్కడ పోయి అడిగినా తెలియదు. మా అంటే గూగుల్లో నియర్ బై కొడతాం. కానీ ఇప్పుడు మనకంటే ఒక యాప్ ఉంటే దానివల్ల వస్తారు, చూసుకుంటారు, చేసుకుంటారు, పోతారు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక డెకార్ కావాలి అని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు డెకార్ అనుకుందాం. అనుకున్న ఏదైతే మనం చూపించామో ఎగ్జిక్యూషన్ అనేది రాదు. ఈవెంట్ ప్లానర్ ఏదో ఒకటి చెప్తాడు, లేదా ఆన్ సైట్కి వచ్చిన తర్వాత చేసేసి మేడం మీరు అడిగింది ఇది కాదు, మీరు అడిగింది ఇది ఎక్స్ట్రా కావాలంటే ఇంకో 30,000 కావాలని డిమాండ్ చేసేవి కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని బ్రేక్ చేసి ఏదైతే ఒక యూజర్ కావాలి అనుకుంటున్నాడో అది ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత పార్ట్నర్ది. ఈ రెండు చూసుకునేది శత. అదంతా వద్దు మచ్చా, అసలు శత అనే పేరు వచ్చింది, అది చెప్పు నాకు. సో శత అంటే సాంస్క్రిట్ లో 100 అని. 100 అవును. సో 100 ఈవెంట్ ప్రాబ్లమ్ కి ఒకటే సొల్యూషన్ శత. వా అంటే చాలా ఉంటాయి కదా, లైక్ బెలూన్ డెకరేషన్ కావచ్చు, స్పెషల్ ఎంట్రీ కావచ్చు, స్పార్ క్యాన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా లైటింగ్ సంబంధించింది, ఇలా ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ప్రతిదీ సొల్యూషన్ ఇచ్చేది శత. మనకు ఒక ఈవెంట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బర్త్డేనే చేసుకోవాలి అంటే ఏముంటది, బేసిక్ నాకు బ్యాక్ డ్రాప్ అవన్నీ కావాలి. ఒక ఈవెంట్ చేయాలి. ఈవెంట్ చేయాలంటే ఒకప్పుడు మనకు పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, అత్త, మామ, సోకలు చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి అలా చేసేసారు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు బర్త్డే అంటే 9 గంటలకు బర్త్డే అంటే 7 గంటలకు వస్తున్నారు. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఒకరు కావాలి, వాడు ఈవెంట్ ప్లానర్. సో ఆ ఈవెంట్ ప్లానర్ మన దాంట్లో ఉంటారు. ఏదైతే మనం ఈ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నామో ఇది మనకు గుర్తుండాలి. కావాల్సింది ఎవరు? ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రాఫర్ మన దాంట్లో ఉంటారు. ఫుడ్, క్యాటరింగ్, వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిని మన ఆశీర్వదించి పోవాలి. సో దానికి ఏం కావాలా? క్యాటరింగ్. సో దాడు మనోడు ఉంటాడు. సో ఏదైతే ఒక ఈవెంట్ కి కావాల్సిన A to Z అంతా మన దాంట్లో మన శత యాప్ లో ఉంటుంది. అఫీషియల్ ఎప్పుడు లాంచ్ ఉన్నది? అఫీషియల్ గా అనుకోలా, అంటే అనుకోలేదంటే ఇన్ ది సెన్స్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే చిన్న యూఐ చేంజెస్ ఉన్నాయి. యూఐ అంటే ఇంటర్ఫేస్ మీరు చూస్తారు కదా, కొన్ని చేంజెస్ ఉన్నాయి. నాకు కొన్ని నచ్చట్లేదు, మోస్ట్లీ ఒక 1 week లో చేసేద్దాం. సో ఫైనలీ అదే మచ్చా, నువ్వు చెప్తుంటే గూస్ బంప్స్ జరుగుతున్నాయి. మా దాంట్లో ఇంత ఉందా, ఇలా ఇవన్నీ ఇలా హ్యాండిల్ చేస్తున్నాడు ఒక్కడే అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే నీకు ఫ్యామిలీకి దూరం, పోనీ ఫ్రెండ్స్ అంటే నీ చుట్టుపక్కల ఏడా చూసినా ఫ్రెండ్స్ అయితే కనిపించలేదు, ఉండరు. నీ పర్సనల్ గా అజిత్ మామన్ తప్ప అసలు నీ లిస్ట్ ఫ్రెండ్స్ అని ఒక్క పర్సన్ కూడా నేను కలవలేదు అనుకుంటా. ఫ్రెండ్స్ అంటే 7 మంది అజిత్, లోకేష్, వీళ్ళంతా పోలేదు. నువ్వు ఒక్కరివే ఇంత హ్యాండిల్ చేసి ఇంత ఇంటీరియర్ చేపించి, నిజంగా అసలు కనీసం ఇట్లా ఇంటీరియర్ ప్లాన్ ఉంది, ఇట్లా ఆఫీస్ ప్లానింగ్ అని తెలియదు. నార్మల్ గా ఫ్లాట్ తీసుకున్నా ఫ్లాట్లనే చేసుకుంటాడేమో, అసలు ఏందో అనేది మాకు క్లియర్ లేకుండే. కానీ వెన్నెవరు ఇక్కడ వచ్చిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది కంప్లీట్. ఇట్లా చేస్తున్నా ఇంత చేస్తున్నా. నిజంగా చాలా అభిషేక్ మచ్చా, ఇంకా ఎత్తుగా దిగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా లైఫ్ లో. ఎవరిని అండ్ నా ఏజ్ పిల్లల్ని కానీ కూడా ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేయని చూడలేదు. సో ఏదైతే మీ డాడీ అనుకుంటున్నాడో డాడీ కొరిగా తిరచు. ఆయన తెలియదు అంటే చెప్పుకోవాలి, నీకు ఒక పేరు అన్నాడు, ఆ పేరు కోసం ఇంత కష్టపడుతున్నావు. సో మంచి తొందరగా పెళ్లి చేసుకో, 2 పిల్లలని అనేసి నీ కొడుకుకి నా కూతుర్ని ఇస్తా. మీ అందరికి తెలుసు భువనేశ్వర్ ఎలాంటి వాడు, ఏం కథ ఏందనేది. కానీ అయినా సరే కూడా యూట్యూబ్ అంతా ఫేమ్ పెట్టుకొని డబ్బులు వస్తున్నా కూడా నాకు ఇవన్నీ వద్దు, నా సొంతంగా ఎదుగుతా అని చెప్పేసి బయటకు వచ్చాడు, ఒక కంపెనీ బిల్డ్ చేశాడు. ఇప్పుడు మనోడు ఓన్ కంపెనీ పెట్టాడు, మనోడు CEO అయ్యాడు. నాకు చాలా హ్యాపీ ఉంది. ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ యాప్ మీకు యూజ్ అవుతుంది అనేది ఒకసారి కమెంట్స్ లో పెట్టండి, నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటా. ఈ యాప్ గురించి మీకు ఏ క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్ పెట్టండి, భువనేశ్వర్ దానికి రిప్లై ఇస్తాడు. ఈ మధ్య కంపల్సరీ అందరికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఇన్ కేసు రెస్పాండ్ అవ్వలేకపోతే పర్సనల్ నాకైనా DM చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ. అండ్ మన SR టీం నుంచి కూడా 4 ఆన్ఫీల్డ్ మార్కెటింగ్స్ ను కూడా హైర్ చేసుకున్నాము. టెలికాలర్స్ 2 కూడా మన శతా నుంచి మన SR టీం నుంచి హైర్ చేసుకున్నాము. ఒక అతను ఫుల్ స్టాక్ డెవలపర్ ని కూడా దీని నుంచే చేసుకుంటాం. సబ్స్క్రైబరా మన సబ్స్క్రైబర్
మన సబ్స్క్రైబ్ మీ మన సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ యాప్ అందరికి ఫుడ్ పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్, లవ్ యూ ఆల్.